హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతి రత్నాలు. నిజంగానే ఇది కుకింగ్ షోలో నిజంగా జాతి రత్నాల్ని తీసుకుని వచ్చిన విధంగా అయితే ఉందండి. కుక్స్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే ఈ జాతి రత్నాలు వాళ్ళు చేసే వంటను కూడా మర్చిపోయే రేంజ్లో వీళ్ళైతే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. సో దానికోసం మేము కుకు విత్ జాతి రత్నాలని పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ యొక్క ప్రోగ్రామ్కి. ఇక వచ్చేసరికి అందరూ ఎలా వంటలు చేస్తున్నారు అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది కదా. ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్లో అయితే చేస్తున్నారు, కానీ వీళ్ళైతే పాపం వచ్చినా రాకపోయినా చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తున్నారు. కొంతమందికి ఆల్రెడీ కుక్ చేసేది వచ్చు కాబట్టి వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఇప్పుడు సుజాత గారు, అలాగే ప్రియా గారు, ప్రభాకర్ గారు, ఇలాంటి వాళ్ళు, వాసు గారు, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ వచ్చు కాబట్టి వీళ్ళు ఓకే. కానీ పాపం మిగిలిన వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. నిజంగానే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ వీళ్ళందరికీ కొన్ని అంటే కుక్స్కి జాతి రత్నాల్ని పెయిర్గా ఇచ్చారు కదండి. సో ఈ వారం అయితే ఆ పెయిర్స్ని అయితే మార్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని కంటిన్యూ చేస్తే ఇక మార్క్స్ రావనే విషయం అర్థమైపోయినట్టుంది. సో ప్రాసెస్ కూడా సేమ్ సాటర్డే సండే ఒకే ప్రాసెస్ని పెట్టినట్టు నాకైతే అర్థమైపోయింది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా, లైట్స్ అన్నీ ఫిక్స్ చేసి ఇది ఒక సర్కస్ బాక్స్ టైప్లో నాకు అనిపించింది. అంటే చూసేదానికి రెడ్ అలాగా బల్బు ఇవన్నీ ఉండేసరికి బాక్స్ లాగా అనిపించింది. అంటే మనము కాయిన్ వేస్తే కొన్ని టికెట్స్ వస్తుంటాయి కదా, వెయిట్ మిషన్ కానివ్వండి, పాత రోజుల్లో అలా ఉండేటివి కదా, అలాంటి ఒక బాక్స్ని సెటప్ని అక్కడ పెట్టేసి దాన్ని మీరు ఏ విధంగా అయినా పర్ఫామ్ చేసి దాన్ని మెప్పిస్తే దాని దగ్గర నుంచి ఒక టికెట్ వస్తుంది, అందులో ఒక పేరు ఉంటుంది, వాళ్ళు ఈసారి మీకు పేరుగా వస్తారు అని చెప్పారనమాట. సో దానికోసం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విన్యాసాలే చేస్తున్నారని చెప్పాలి. ఒకరు డ్యాన్స్ వేస్తున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు ఆడుతున్నారు, ఒకరు పాడుతున్నారు. ఈ విధంగా దాన్ని మెప్పించే దానికోసం ఈ మిషన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రభాకర్ గారు అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు, ప్రియా గారు అయితే రౌండ్లు తిరుగుతూ ఉంటారు. ఇక యష్మి దగ్గరికి వచ్చేసరికి యష్మి గురించి తెలిసిందే కదా, బెదిరించడం. ఇక దాన్ని కూడా మిషన్ని కూడా బెదిరించేస్తుంది. ఇక వచ్చేసరికి అక్కడ ఉన్న రాధమ్మ గారితో చెప్తుంది, మ్యామ్ నేనైతే ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ నేను ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటాను, అది ఈ మిషన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుందనమాట నవ్వించడం కోసం. సో అందరూ అయితే ఏంటమ్మా మిషన్ని పెళ్లి చేసుకుంటావా అన్నట్టుగా చూస్తున్నారు. ఇక ప్రదీప్ అయితే ఊరుకుంటాడా, అమ్మా నువ్వు మిషన్ని పెళ్లి చేసుకుంటావు, మనుషులు మేమైతే ఇక్కడే ఉన్నాం కదా, మిషన్కి కూడా పెళ్లి కూతురు దొరుకుతున్నారు, మాకు దొరకట్లేదే అన్నట్టుగా చూస్తున్నారు. ఇక దాని దగ్గరికి వెళ్ళి కన్నడలో బాగా తిడుతూ ఉంటుంది. అంటే దాన్ని మెప్పించమని చెప్తే నువ్వేంటమ్మా దాన్ని తిడుతూ ఉన్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక వచ్చేసరికి బెదిరిస్తూ దాన్ని నాకు టికెట్ ఇవ్వవే అన్నట్టుగా తిడుతూ ఉంది. ఇక దాని తర్వాత దానికి కిసెస్ పెడుతూ ఉంటే మనుషులు మాకెవరు కిసులు పెట్టేవాళ్ళు లేరు, కానీ ఆ యొక్క బాక్స్కి మాత్రం అందరూ కిసులు పెడుతున్నారే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఇక రాధమ్మ, జడ్జెస్ అందరూ కూడా చక్కగా నవ్వుకుంటున్నారు. ఇలా మంచి మంచి డైలాగులతో ఈసారి అయితే యష్మి అందరినీ మెప్పించబోతుందని అర్థమైపోతుంది. కుకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేయాలని, అలాగే మంచి పేరుని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అయితే ఈసారి ప్రతి ఒక్కరికి వేరే వేరే పార్ట్నర్స్ అయితే వస్తున్నారు. చూడాలి వీళ్ళు ఎలా చేస్తారో, ఎలా వంట చేసి మెప్పిస్తారో, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉంటారో, ఇవన్నీ అయితే ఈ వారం చూడాలంటే మనం కంపల్సరీ కుకు విత్ జాతి రత్నాలు చూడాలి, ఆనందించాలి, నవ్వుకోవాలి. ఎలిమినేషన్కి ఎవరు వస్తారో కూడా చూడాల్సి ఉంది. ఇదంతా చూడాలంటే ప్రోగ్రామ్ కంపల్సరీ చూడాల్సింది. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.